నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన మొదలు పెట్టే ముందు నేను సూర్య నమస్కారాలని ప్రతిరోజు 108 చేస్తాను అని నాతో చాలామంది చెప్పారండి. కానీ వాళ్ళు ఎలా చేస్తారో చూపిస్తారని, అంటే వాళ్ళు కరెక్ట్గా చేస్తే పర్లేదండి, కాకపోతే సూర్య నమస్కారాల్లో బ్రీత్కి సింక్రనైజ్ చేస్తూ ఆసనాలని మిస్ చేయకుండా పోస్చర్స్ని కరెక్ట్గా చేయటం చాలా అవసరం అండి. ఎంత చేశాము, ఎన్ని రౌండ్స్ చేశాము అని కాదండి, మనము కరెక్ట్ పోస్చర్తో బ్రీత్ని సింక్రనైజ్ చేస్తూ ప్రతిరోజు 12 రౌండ్స్ చేసినా చాలండి. 108 చేయాల్సిన అవసరమే లేదు. ఈ సూర్య నమస్కారాలని రాంగ్గా ఎలా చేస్తారు, కరెక్ట్గా ఎలా చేస్తారు, రెండు కంపారిజన్ చేస్తూ నేను చూపిస్తానండి, చూడండి. ఇక్కడ మీరు గమనించినట్టయితే నా పోస్చర్స్ ఫాస్ట్గా బ్రీత్ని సింక్రనైజ్ చేయకుండా చేశానండి. ఇప్పుడు నేను చూపించే సూర్య నమస్కారాలు ముందుగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా పోస్చర్తో చూపిస్తానని, దాని తర్వాత చూపిస్తాను. ఇప్పుడు చూద్దామండి సూర్య నమస్కారాలు ఎలా చేయాలో. మీరు గమనించే ఉంటారండి చేంజెస్ని. నేను పోస్చర్స్లో స్లోగా శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదులుతూ ఆసనాలని ఎలా చేశాను. కాబట్టి ఎంత చేశామని కాదు, ఎంత తక్కువ చేసినా కూడా ఎలా చేస్తున్నాం అన్నది చాలా అవసరం అండి. కాబట్టి ఈ కాంపిటీషన్కి వెళ్ళకుండా నేను ప్రతిరోజు ఇంత చేస్తున్నానని కాకుండా మనం కొంచెం కాన్షియస్గా సూర్య నమస్కారాలని భక్తితో చేయాలండి. సూర్య నమస్కారాలు ఒక్కటి చేసిన మన సాధనాలు చాలండి, చాలా హెల్దీగా మనం ఉండొచ్చు. కాబట్టి ఈసారి ఆసనాలని చేస్తూ నేను మీకు ఎక్కడ శ్వాసని తీసుకోవాలి, ఎక్కడ వదలాలో చూపిస్తానండి. నేను కుడి కాళ్ళతో చేశాను ఇందాక, కాబట్టి ఈసారి ఎడమ కాళ్ళతో చేస్తున్నాను, చూడండి. ముందుగా 2 చేతులని జోడిస్తూ శ్వాసని తీసుకోండి, శ్వాసని కంప్లీట్గా వదలండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ 2 చేతులని పైకి లిఫ్ట్ చేస్తూ ఆర్చ్ బ్యాక్ చేయండి, హస్త ఉత్థానాసన. శ్వాసని వదులుతూ ముందుకి చూస్తూ బెండ్ ఫార్వర్డ్ అవ్వండి, లోవర్ బ్యాక్ నుంచి పాదహస్తాసన. శ్వాసని తీసుకుంటూ ఎడమ కాలని వెనక్కి తీసుకెళ్ళాలండి, అశ్వ సంచలనాసన. ఇక్కడ మీరు గమనించినట్టయితే నా కాలు ఇలా లేదండి, హిప్ దగ్గర ఏ స్ట్రెచ్ ఉండదు. ఇలా చేస్తే కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళి సీటుని కింద పుష్ చేయండి. శ్వాసని వదులుతూ అధోముఖ. శ్వాసని తీసుకుంటూ ఫలకాసన. ఇక్కడ కూడా చూడండి ఇలా చేస్తారు. షోల్డర్ బ్లేడ్ ఇలా ఉండొద్దండి, పైకి లిఫ్ట్ అవుతూ టక్ చేయండి. శ్వాసని వదులుతూ అష్టాంగ. శ్వాసని తీసుకుంటూ భుజంగాసన. శ్వాసని వదులుతూ అధోముఖ. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఎడమ కాళ్ళని ముందుకి తీసుకొని రండి, అశ్వ సంచలన. శ్వాసని వదులుతూ పాదహస్తాసన. శ్వాసని తీసుకుంటూ హస్త ఉత్థానాసన.
శ్వాసని వదులుతూ నమస్తే. ఇదండి సూర్య నమస్కారాలు తెలుసుకున్నాము. ఆసనాలు అలాగే ఎక్కడ శ్వాసని తీసుకోవాలో వదిలాలో కూడా తెలుసుకున్నామండి. కాబట్టి ఇలా మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మన ఆసన సాధన మొదలు పెట్టేద్దామండి. ముందుగా మనం చేయబోయే ఆసన పేరు బద్ధ ఉత్థిత పార్శ్వకోణాసన. చూసేద్దాము ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా తాడాసనాలు నిల్చోవాలి కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చేసినాను. చూడండి, ఇప్పుడు నా ఎడమ కాలని వెనక్కి తీసుకెళ్తున్నానండి. చూడండి, లెగ్స్ మధ్యలో మనకి డిస్టెన్స్ ఉంటుందండి. శ్వాసని తీసుకుంటూ రెండు చేతులని మన కాళ్ళని లైన్ చేస్తూ స్ట్రెచ్ చేయండి. ఇప్పుడు శ్వాసని వదిలేటప్పుడు కుడి మోకాలని బెండ్ చేస్తూ కుడి తొడని ప్యారలల్గా తీసుకొస్తున్నాను. చూడండి, మనసు తీసుకొచ్చిన తర్వాత కుడి చేతిని కుడి కాళ్ళ నుంచి తీసుకెళ్తూ ఎడమ చేతితో కుడి చేతిని ఇంటర్లాక్ చేస్తూ పైన వైపున చూడండి. శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి హ్యాండ్స్ని లెగ్స్ని రిలాక్స్ చేయొచ్చు. బద్ధ ఉత్థిత పార్శ్వకోణాసన. బద్ధ అంటే బైండింగ్ అండి, కాబట్టి మనం హ్యాండ్స్తో బైండింగ్ చేస్తున్నాము. దీనివల్ల షోల్డర్ దగ్గర మనకి మొబిలిటీ అన్నది ఎక్కువగా పెరుగుతుంది. పార్శ్వకోణాసన చేయటం వల్ల మనకి హిప్ దగ్గర ఓపెన్ అవుతుంది, లెగ్స్ని కూడా బాగా స్ట్రెంగ్తన్ చేస్తుందండి. కాబట్టి మనం కలిసి ఆసనాన్ని కొన్నిసార్లు ప్రాక్టీస్ చేద్దాము. రెండు వైపున నాతో పాటు మీరు చేయండి. మెల్లగా హ్యాండ్స్ని లెగ్స్ని రిలాక్స్ చేయండి. ఇదండి బద్ధ ఉత్థిత పార్శ్వకోణాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలు అలానే ఆసనాన్ని ఎలా చేయాలో చూసేసాం కాబట్టి తప్పకుండా మీరు దీన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఆంజనేయ ఆసన. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ని చూపిస్తాను, చూసేద్దాము ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి అశ్వసంచలన ఆసనాలకి వస్తున్నానండి. ముందుగా అశ్వసంచలన ఆసనాలకి వస్తున్నాను. వచ్చిన తర్వాత చూడండి, ఎడమ చేతిని నేను పైకి లిఫ్ట్ చేస్తూ ఎడమ కాళ్ళ పైన ప్లేస్ చేస్తాను. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకెత్తుతూ ఆర్చ్ బ్యాక్ చేయండి. మీకు ఇది కంఫర్టబుల్గా ఉంటే మీరు వెనకాలన్న కాళ్ళని టచ్ చేసి నీని లిఫ్ట్ చేసి కూడా చేయొచ్చు. మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే దాన్ని చేయండి. మీరు టక్ చేసి లిఫ్ట్ చేస్తే ఇంటెన్స్ అవుతుంది, నీని లెగ్ని డ్రాప్ చేస్తే ఈజీ అవుతుంది. ఇదండి ఆంజనేయ ఆసన. ఈ ఆసన చేయటం వల్ల మనకి హిప్ అన్నది బాగా ఓపెన్ అవుతుంది. ఎక్కువగా మనకి వెనకాల కాలు ప్లేస్ చేసేటప్పుడు ఈ భాగంలో అలాగే హిప్ రీజియన్లో మనకి మంచి స్ట్రెచ్ ఉంటుందండి. అలాగే గుర్తు పెట్టుకొని మనము ఆర్చ్ బ్యాక్ చేయాలని, దానివల్ల బ్యాక్ మజిల్ స్ట్రెంగ్తన్ అవుతాయి. ఈ భాగంలో మనకి మంచి స్ట్రెచ్ అవుతుంది. లంగ్స్ని ఓపెన్ చేస్తామండి. నెక్ కూడా మన థైరాయిడ్ గ్లాండ్స్కి కూడా చాలా బెనిఫిట్గా ఉంటుంది ఈ ఆసన. కాబట్టి మనం కలిసి రెండు వైపున కొన్నిసార్లు ప్రాక్టీస్ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా శ్వాసని తీసుకుంటూ వజ్రాసనాలో కూర్చోండి. ఇదండి ఆంజనేయ ఆసన. దీన్ని ఇంటెన్స్ ఎలా చేయొచ్చు, ఈజీగా ఎలా చేయాలో కూడా నేను చూపించానండి. కాబట్టి దాన్ని అలాగే ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఆంజనేయ ఆసన ఎలా చేయాలి, అలాగే దానివల్ల కలిగే లాభాలని కూడా తెలుసుకున్నాం. కాబట్టి తప్పకుండా దీన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత ఆసన చేసే ముందు నేను సూర్య నమస్కారం గురించి చెప్పానండి. పాస్చర్స్ కరెక్ట్గా ఉండాలి, బ్రెత్తో సింక్రనైజ్ చేయాలి. యోగా సాధన ఏదైనా పాస్చర్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ అండి. అలైన్మెంట్ అన్నది మనము ఎక్కడ స్ట్రెచ్ అవ్వాలో అక్కడ స్ట్రెచ్ని ఫీల్ అవ్వాలండి. మనం ఏదైనా ఈజీగా ఆసనాన్ని యూజ్ చేస్తున్నామంటే అది తప్పు చేస్తున్నామని అర్థం. మీరు గుర్తుపెట్టుకోండి, నేను చూపిస్తుంది మీకు ఈజీగా వచ్చేసింది. ఇదేంటి ఇంత ఈజీగా ఉంది అంటే ఎక్కడో తప్పు చేస్తున్నట్టు. మీరు ఆపోజిట్ కాలు ఆపోజిట్ చేతితో చేస్తేనే మీకు ఆ స్ట్రెచ్ ఫీల్ అవుతారు. కాబట్టి కొంచెం కాన్షియస్గా ఉంటూ ఇన్స్ట్రక్షన్స్ని వింటూ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పశ్చిమోత్థానాసన. ఈ పశ్చిమోత్థానాసనాలో ఒక చిన్న వేరియేషన్ని చూపిస్తున్నాను. అర్ధ పద్మాసనాలు కూర్చుంటూ చేస్తామని చూసిద్దాము ఆసన ఎలా చేయాలి. నేను ఒక వైపున తిరుగుతూ లెగ్స్ని స్ట్రెచ్ చేశానండి. అలాగే కాళ్ళ వేళ్ళని మన వైపున ఫేస్ చేసేలాగా పెట్టండి. ఇప్పుడు కుడి కాళ్ళని ఫోల్డ్ చేస్తూ కుడి కాళ్ళని ఎడమ తొడ పై భాగంలో ప్లేస్ చేయండి. మీకు అలాగే మోకాళ్ళని కింద వైపున పుష్ చేయండి. ఇలా పైకి లెఫ్ట్ కాకుండా కింద వైపున పుష్ చేయడానికి ట్రై చేయండి. శ్వాసని తీసుకుంటూ 2 చేతులని పైకి లిఫ్ట్ చేస్తూ శ్వాసని వదిలేటప్పుడు లోవర్ బ్యాక్ నుంచి బెండ్ అవ్వడానికి ట్రై చేయండి. వన్స్ బెండ్ అయిన తర్వాత మీ అరికాలని హోల్డ్ చేస్తూ మీ శిరస్సుని కింద ఆనించడానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకొచ్చి శ్వాసని వదులుతూ మళ్ళీ మనము రిపిటేషన్స్గా చేస్తామండి ఈ ఆసనాన్ని. అలాగే కుడి కాలని ఫోల్డ్ చేసాం కాబట్టి నెక్స్ట్ టైం ఎడమ కాలని ఫోల్డ్ చేస్తూ చేస్తాం. ఇదండి పశ్చిమోత్థానాసనాలో ఒక చిన్న వేరియేషన్ని చూపించాను. ఇక్కడ ఫార్వర్డ్ ఫోల్డ్ చేస్తున్నాం కాబట్టి మీకు బ్యాక్ పెయిన్ ఉంటే, బ్యాక్ ఇంజ్యూరీ ఉంటే అవాయిడ్ చేయండి. ఎందుకంటే అక్కడ మనకి ఎక్కువగా ప్రెషర్ అన్నది పడుతుంది. కాబట్టి వాళ్ళు అవాయిడ్ చేయాలి. లేదా బ్యాక్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేయడానికి ఇంటర్నల్ ఆర్గాన్స్ కాళ్ళని ఫోల్డ్ చేసి ఇక్కడ ప్లేస్ చేసామని మనం బెండ్ అయ్యేటప్పుడు ఇక్కడ మనకు ఒత్తిడి అన్నది ఎక్కువగా పెరిగి ఇక్కడున్న ఆర్గాన్స్ని స్టిమ్యులేట్ చేయడానికి, అలాగే మైండ్ని కామ్ డౌన్ చేయడానికి, కాళ్ళల్లో ఉన్న వెనకాల భాగం హామ్స్ట్రింగ్స్లో ఉన్న స్టిఫ్నెస్ని తగ్గించడానికి ఈ ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి మనం కలిసి 2 వైపున చేద్దాము. కొన్నిసార్లు నాతో పాటు మీరు చేయండి. ఈసారి లెగ్ పొజిషన్ని చేంజ్ చేశాను చూడండి. మెల్లగా కాళ్ళని రిలాక్స్ చేయండి. మీకు కుడి కాళ్ళతో ఈజీగా, ఎడమ కాళ్ళతో కొంచెం డిఫికల్ట్గా ఉండొచ్చు. 2 కాళ్ళల్లో సేమ్ ఫ్లెక్సిబిలిటీ ఉండదండి.
ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అయినా అనుకోవచ్చు. ఒక లెగ్తో ఈజీగా ఉంటుంది, ఇంకో లెగ్తో కొంచెం హార్డ్గా ఉంటుంది. కాకపోతే ప్రతిరోజు రాని కాళ్ళతో కూడా ప్రాక్టీస్ చేయాలండి. లేదా ఒక కాలు స్ట్రెంగ్తన్ అవుతుంది, ఇంకో కాలు వీక్ అవుతుంది. అలా కాకుండా ఉండటానికి 2 కాళ్ళతో కంపల్సరీగా చేయాలి. ఇదండి పశ్చిమోత్థానాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలు, అలాగే ఆసన ఎలా చేయాలో తెలుసుకుందాం కాబట్టి తప్పకుండా దీన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు హాలాసన. ఈ హాలాసనలో ఒక చిన్న వేరియేషన్ని చూపిస్తాను. ఈ ఆసన చేసే ముందు షోల్డర్ ఇంజ్యూరీ, నెక్ ఇంజ్యూరీ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి. అలాగే ఆడవాళ్ళు పీరియడ్స్లో ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి. ప్రెగ్నెంట్ ఉమెన్స్ కూడా అవాయిడ్ చేయాలి, ఎందుకంటే ఇది ఒక ఇన్వర్జన్ ఆసన. మనం ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా శవాసన నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చేసినానండి. చూడండి, ముందు శవాసనాలో రెస్ట్ చేస్తూ చూడండి. 2 కాళ్ళని ముందుగా 90 degrees పైకి లిఫ్ట్ చేస్తున్నాను. లిఫ్ట్ చేసిన తర్వాత చూడండి, సీట్ని మన హ్యాండ్ సపోర్ట్ తీసుకొని పైకి లిఫ్ట్ చేస్తూ చూసారు కదండి, లెగ్స్ని నేను అవతల వైపున ప్లేస్ చేసి ఒక లెగ్ని మాత్రమే పైకి లిఫ్ట్ చేశాను. ఆ తర్వాత ఇంకొక కాళ్ళని లిఫ్ట్ చేశాను. మనము ఈ ఆసన ఇలా ప్రాక్టీస్ చేద్దామండి. నాతో పాటు మీరు ట్రై చేయండి. చాలామందికి సీటుని పైకి లిఫ్ట్ చేసి లెగ్స్ని పైకి చేయడమే కొంచెం కష్టంగా ఉంటుందండి. వాళ్ళు గోడకి దగ్గరగా వెళ్ళి కాళ్ళని ప్లేస్ చేయండి. మెల్లగా సీటుని మాత్రమే పైకెత్తి ట్రై చేయండి. దానివల్ల ప్రాక్టీస్ అన్నది బాగా జరుగుతుంది. దాని తర్వాత మనం లెగ్స్ని వెనకాల వైపున ప్లేస్ చేయొచ్చు. మనం కలిసి చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మత్స్యాసన చేద్దాము. ఇదొక కౌంటర్ పోజ్ అండి. ఇక్కడ మనం ఈ ఆసనాలు ఎక్కువగా ప్రెషర్ ఇక్కడ పడింది. దాన్ని రిలాక్స్ చేయడానికి మత్స్యాసన అయితే చేసామండి. మనము ఎక్స్టెండ్ చేస్తూ ఛాతీని పైకి లిఫ్ట్ చేయటం వల్ల రిలీఫ్ అన్నది జరుగుతుందండి. కౌంటర్ పోజెస్ అంటారు వీటిని. తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి హాలాసన. మనకి ఎక్కువగా ప్రెషర్ ఈ భాగంలో పడింది కాబట్టి థైరాయిడ్ గ్లాండ్ ఉన్న వాళ్ళకి భుజాలని స్ట్రెంథెన్ చేయడానికి, నెక్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేయడానికి ఆసన చాలా బెనిఫిట్గా ఉంటుంది. అలాగే ఇన్వర్జన్ ఆసన కాబట్టి మనకి ఎలాంటి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఎందుకంటే ఎక్కువగా ఆడవాళ్ళకి ఎక్కువగా వస్తుందండి, వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్స్ నుంచి పారిపడటానికి ఇన్వర్జన్ ఆసనాస్ చాలా బెనిఫిట్గా ఉంటాయి. కాబట్టి వీటిని ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఈ ఆసనాలు. మనం కొన్ని స్ట్రెంథనింగ్ ఆసనాలని అలాగే ఫ్లెక్సిబిలిటీ పెరగటానికైతే చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఈ
ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, ఎలోవెరా గురించి చాలామందికి తెలుసండి. ఎలోవెరా బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, జస్ట్ స్కిన్కి మాత్రమే అప్లై చేస్తారండి, కానీ ఇంటర్నల్గా తీసుకోవటం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో చెప్తానండి. మనకి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, షుగర్ని కంట్రోల్ చేస్తుందండి. అలాగే ఈ పింపుల్స్ ఎందుకు వస్తున్నాయో ఆ ప్రాబ్లమ్ని రూట్ నుంచి తగ్గించడానికి ఎలోవెరా చాలా బెనిఫిట్గా ఉంటుంది. కాబట్టి ఈ మధ్య పార్కుల్లో బయట కూడా మనం ఎలోవెరాని జ్యూస్ రూపంగా అమ్మడం చూస్తున్నామండి. కాబట్టి మీకు ఒకవేళ ఇంట్లో దొరికితే దాన్ని శుభ్రంగా క్లీన్ చేసి పడి గడుపున తీసుకోవటానికి ట్రై చేయండి. దానివల్ల ఇంటర్నల్గా హీలింగ్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.